నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఈరోజు వెజిటబుల్తో వచ్చేసాను అనుకుంటున్నారా? ఏం లేదండి, పిల్లలకి మార్నింగ్ టైంలో లంచ్కి ప్రిపేర్ చేయాలంటే సో వాళ్ళకి బాక్సెస్ అవన్నీ చేయాలి కదా, అందుకని చెప్పేసి 1 వీక్ సరిపడా నేను వెజిటబుల్స్ అయితే తెచ్చుకొని స్టోర్ చేసుకొని పెట్టేసుకుంటానండి. మళ్ళీ మార్నింగ్ వాళ్ళకి ఏమంటే కర్రీస్ అవన్నీ ప్రిపేర్ చేయాలి కాబట్టి అప్పటికప్పుడు అంటే మనం వెతుక్కోలేం కదా. సో ఇవన్నీ ముందుగానే తెచ్చుకొని 1 వీక్ సరిపడా తెచ్చుకొని పెట్టేసుకుంటాను. వెజిటబుల్తో పాటు కొంచెం ఆకుకూరలు కూడా తెస్తానండి. వీక్లీ ఒకసారి కానీ 2 సార్లు కానీ ఆకుకూరలు కూడా తింటే పిల్లలకి మనకి హెల్తీగా ఉంటామండి. కూరగాయలు అయితే చాలా అంటే చాలా రేటుగా ఉన్నాయండి, నిజంగా చెప్తున్నాను కదా. టమాటా వచ్చేసి 100 రూపీస్ అంటండి కేజీ. నేను ఇంకా ½ కేజీ ఇవ్వమన్నాను, కానీ పర్లేదులేమ్మ మళ్ళీ రేపు ఇంకా పెరుగుతాయని చెప్పేసి ఆ అన్న అయితే 100కి కేజీ ఇచ్చారనమాట. కొంచెం తెలిసిన అన్న కాబట్టి ముందుగానే రేట్లు పెరుగుతాయని చెప్పేసి అయితే ఇచ్చారనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి తెచ్చేసుకున్నాను. టమాటా లేనిదే మనకి ఏ కర్రీ వండడానికి కుదరదు. ఇక టమాటా అనేది కామన్, ప్రతి దానిలో వేస్తాం కాబట్టి ఇంకా 1 కేజీ అలానే తెచ్చేసుకున్నాను అనమాట. ఇవి కొన్ని వీడియోస్ అన్నిటిని యాడ్ చేసి ఒక బ్లాగ్లా చేసి పెడుతున్నానండి. ఎప్పటియో అనుకోవద్దు, నేను కొన్ని వీడియోస్ తీసుకొని అలా పెట్టుకున్నవి ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే, నేను మనకి పొయ్యి దగ్గర మసగుడ్డల్లాగా పెట్టుకుంటాం కదండి కొన్ని క్లాతులు, అవి జిడ్డు బాగా ఎక్కువగా ఉంటుంది. అందులో సన్ఫ్లవర్ ఆయిల్ వాడే వాళ్ళకి ప్రతి ఒక్కరికైతే ఇంకా మరి చెప్పనవసరం లేదు, వాటికి ఉన్న జిడ్డు అయితే ఇంకా అస్సలు పోవండి. ఆ జిడ్డు మొత్తం వదలాలి అంటే నేనేం చేసిందంటే, కొంచెం ఇలా వేడి నీళ్ళు అనేది పెట్టేసుకొని వేడి నీళ్ళలో ఇలా సర్ఫ్ అవంతా వేసుకొని నానబెట్టేసుకున్నాం అనుకోండి, త్వరగా అనేది ఆ జిడ్డు అనేది పోతుందనమాట. నేను ఆల్రెడీ ఒకసారి వాష్ చేశాను ఆ క్లాత్స్ని. మళ్ళీ ఇంకొకసారి ఏమంటే మంచిగా పోవు అని చెప్పేసి వేడి నీళ్ళల్లో పెట్టేసి నానబెట్టేసి మళ్ళీ ఇంకొకసారి అనేది వాష్ చేస్తాను. అలా అయితే ఈజీగా అయిపోతుందండి. సో ఇంక ఇక్కడ ఏమంటే, మనం ఎన్ని రోజులు మనం చెయ్యకపోయినా మన ఇల్లు మన కోసం అలా ఎదురు చూస్తూనే ఉంటుందండి. ఎందుకంటే మన ఇంటిని మనమే శుభ్రం చేసుకోవాలి, ఎవరు వచ్చి చెయ్యరు కదా. ఒక 1 డే బాగాలేకపోయినా 2 డేస్ బాగాలేకపోయినా ఎప్పటికైనా ఆ ఇల్లు మళ్ళీ మనకి చేయడానికి చాలా కష్టమవుతుంది. సో ఇంకా నాకు ఇక్కడ ఏమంటే అరమార్లలో వేసిన ఏవైతే ఉన్నాయో పేపర్స్ అవన్నీ మాసిపోయాయండి. ఇంకా నేనేం చేస్తున్నానంటే వాటన్నింటినీ తీసేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. మనకి ఎందుకంటే శ్రావణ మాసం వస్తుంది కండి, చిన్నగా ఒక్కొక్కటి అంటే మొత్తంగా ఒక్కసారి చేసుకోలేకపోయినా ఇలా కొంచెంగా చేసుకున్నా అంటే రోజుకు 1, 2 అలా చేసుకున్నా కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఇంకా నాకు దానికి తోడేమంటే అరమార్లు అవన్నీ పాడైపోయాయి అన్నమాట. పేపర్లు అవన్నీ బాగా మాసిపోయినట్టు అనిపించేసి ఇంక నేను ఇవన్నీ తీసేసుకొని మొత్తంగా పెట్టేసుకుంటున్నానండి, మంచిగా మళ్ళీ వేసేసుకొని. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా అంటే చాలా కష్టంగా ఉంటుందండి. మన వీడియోస్ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక లైక్ చేయండి. వీడియోని లైక్ చేస్తేనే, నేను ఇప్పటికీ చాలా వీడియోస్లో మిమ్మల్ని చాలా రిక్వెస్ట్గా అడిగాను, లైక్ చేయండి ఫ్రెండ్స్ అని. ఎందుకంటే లైక్ చేస్తేనే వీడియోస్ మంచిగా వైరల్ అవుతాయి. మేము పడే కష్టానికి కొంతన్నా మాకు ఒక అర్థం అనేది ఉంటుందండి. ఎంతో కష్టపడుతున్నాము. ఒక్క వీడియో వైరల్ అవ్వడానికి ఎన్ని వీడియోస్ చేస్తున్నామంటే, అప్పటికీ సరే అది వైరల్ అయినా కానీ బట్ అవి ఒక వీడియోతోనే ఆగిపోతుంది. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ వైరల్ అవ్వదు. ఇలా చాలా కష్టపడుతున్నామండి, కానీ మా ప్రయత్నం మేము చేస్తున్నాము. మీరు చూసి అలా వదిలేయకుండా ఒక లైక్ అనేది ఇస్తే బాగా రీచ్ అవుతుందన్నమాట. మళ్ళీ అడిగానని ఎవ్వరు ఏమనుకోకండి, చాలా రిక్వెస్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను అన్నమాట. సో ఇంకా ఇక్కడ అరమార్లో ఇవన్నీ తీసేసుకొని క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నానండి. ఎంత చేసినా కానీ జస్ట్ మాకెందుకోనండి నాకు తెలియదు, మాకు రోడ్ సైడ్ అనమాట హౌస్, అంటే మా సెంటర్ కూడా కాదు, జస్ట్ గల్లీల్లో ఉంటుంది కదా అట్లానే, కానీ ఎందుకు దువ్వ ఎక్కువ వస్తుందండి ఇంట్లోకి. ఇప్పుడు వేసినా కానీ ఒక 2 డేస్ 4 డేస్కి మళ్ళీ వెంటనే మొత్తం అంతా డస్ట్ అంతా ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. నేను ఇంటి దగ్గర అయితే ఎక్కువగా ఉండను, ఉన్న టైంలో నాకు కొంచెం వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం, లేదంటే ఇంట్లో పనులు, పిల్లలు వస్తారు, వీటితోనే సరిపోతుందండి. ఎక్కువగా అంటే చేయాలన్నా చేయలేము. సరే మనం ఎంత క్లీన్ చేసినా కానీ అలానే వస్తుందిలే అని చెప్పేసి నేను ఒక మంత్లీకి కానీ, లేదంటే నాకు అనిపించినప్పుడు మరీ గలీజ్గా ఉందనిపించినప్పుడు అయితే చేయగలుగుతాను. డైలీ అయితే నేను చేయనని చెప్తున్నాము. మళ్ళీ అంటే మీరు అంతా ఇదే అని అయితే అనుకోవద్దు, ఎందుకంటే నేను చేసేదే మీతో నేను ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. అంతేగాని
చేయనివి చేస్తాను, చేసేవి చెయ్యను అని చెప్పి అయితే నేను ఎప్పుడూ చెప్పను. ఉన్నది ఉన్నట్లే నా వీడియోస్ ఏమంటే న్యాచురల్గా అండ్ ఒక మధ్యతరగతి వాళ్ళు ఎలా అయితే లైఫ్ని లీడ్ చేస్తారో నా వీడియోస్ కూడా నా వీడియోస్లో మెయిన్ అదేనండి కనిపించేది. ఒక మధ్యతరగతి ఫ్యామిలీ ఎలా లైఫ్ని లీడ్ చేస్తుందనేది నా వీడియోస్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా నేను అక్కడ క్లీన్ చేసుకుంటూ రేపు మార్నింగ్ వీడియో ఏం పెట్టాలా ఏంటా అని ఆలోచిస్తూ చేస్తున్నానండి. ఎందుకంటే నా ఛానల్ని నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నేను మంచి మంచి వీడియోస్ అయితే చేసి పెట్టాలండి. అలానే నా వీడియోస్లో ఎంతో కొంతనా మంచి అనేది ప్రతి ఒక్కళ్ళు అంటే ఎవరో ఒకరన్నా నేర్చుకున్న చాలు అనేది నా అభిప్రాయం. అలా నేర్చుకుంటే మన వల్ల ఒకరికి ఉపయోగం అయ్యింది అనేసి ఒక మంచి హ్యాపీనెస్ అయితే నాకు వస్తుందండి. సో ఇంకా అలా నా పని అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇదేమంటే కొంచెం పెద్దవి గరిటెలు అవన్నీ దానిలో వేసేసుకుంటాను అన్నమాట. కొంచెం చిన్న చిన్న గరిటెలు అవి దీనిలో వేస్తానండి. స్పూన్లు అవి అయితే ఇలా పెట్టుకుంటాను అన్నమాట. నేను ఎలా అంటే సర్దుకున్నాను అనేది కూడా మీకు చక్కగా చూపిస్తున్నాను అనమాట. ఇంకా అలా అయితే మొత్తానికి అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇక్కడ ఏమంటే పొయ్యి దగ్గర ఊరికే మాసిపోతూ ఉంటాయి. అంటే మనం తాలింపు అవి వేసినప్పుడు ఆవిరికి అంతా జిడ్డు అయిపోతుందండి. ఆ పేపర్స్ ఏమంటే నేను డబుల్ ప్లాస్టర్ పెట్టి అయితే అలా అంటించేసాను అనమాట. లేదంటే ఇంకా నల్లగా కనిపించిద్దండి గోడ అయితే. ఇంకా సో ఇంకా అలా అయితే వేసేసుకున్నాను. మీకు ఒక మంచి రెసిపీని అయితే చూపించబోతున్నానండి. చపాతీ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్లీ స్టార్టింగ్ నుండి ఎండ్ దాకా చూడండి. అప్పుడైతే నేను చేసే ఈ చపాతీ అనేది ఎలా ఉంది విత్ కుర్మాతో అయితే చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఎవ్వరు మిస్ అవ్వద్దు. నేను ఎక్కువ చపాతీ చాలా ఇష్టంగా చేస్తానండి. ఎందుకంటే మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. సో ఇంకా నేను చపాతీస్ని అయితే చేస్తున్నాను అనమాట. పిండి అదంతా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక 1 అవర్ కానీ అలా కలిపి పెట్టుకుంటే రోటీస్ అనేది చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా వస్తాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నేను ఇక్కడ ఏమంటే నేను చపాతీ దానిలోకి కావాల్సిన మసాలాకి ఏమేం కావాలనేది నేను మీ అందరికీ చూపిస్తాను అనమాట. ఈ మసాలా వేసుకుంటే మాత్రం బయట మనం హోటల్స్లో ఎలా అయితే తింటామో సేమ్ అదే ఫ్లేవరు అట్లానే ఉంటుంది. హోటల్ దానిలోకి కొంచెం కూడా తీసిపోనంత విధంగా అంటే అంత హైలైట్గా చాలా బాగుంటుందన్నమాట. నేనేమంటే ఆనియన్స్ 2 మిర్చీసు అలానే పచ్చి కొబ్బరి అల్లం చిన్నులపై ధనియాలు చెక్క లవంగ ఇందులో కొంచెం మన దగ్గర ఉంటే జీడిపప్పు అవి వేసుకుని ఇంకా టేస్ట్ అయితే ఉంటుందండి. బట్ నాకు ఆ రోజే అయిపోయాయి అనమాట. ఇంకా అందుకని అయితే నేను వేయలేదు. సో మసాలా అయితే ఇదండి, క్లియర్గా చూసుకోండి మసాలా ఏమనేది. ఇది వేస్తే మాత్రం మనం బయట హోటల్లో తిన్నది మళ్ళీ మర్చిపోతాం అనమాట. ఎందుకంటే అంత బాగుంటుంది అనమాట. మళ్ళీ మనమే ఇంట్లో చేసుకుందాం అనే విధంగా ఉంటుంది. నేను ఇంకా దీనిలోకి ఏమంటే ఆనియన్స్ 2 టమాటోస్ 4 మిర్చీస్ ఇవన్నీ తీసుకొని కట్ చేసుకొని పెట్టేసుకున్నానండి. ఇక కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి ఎలా ఉందంటే అనేది మా పిల్లలు కానీ మేము కానీ శనివారం వస్తే మాత్రం నేను డెఫినెట్లీ ఇదైతే చేస్తానండి. శనివారం ఇలా చపాతీస్ ఇవన్నీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అంటే ఉన్న చిన్న ఫ్యామిలీనే క్యూట్ ఫ్యామిలీ ఉన్న దానిలోనే హ్యాపీగా ఫీల్ అవుతామండి. రెస్టారెంట్స్కి వాటికి వీటికి వెళ్తేనే ఆనందం అయితే రాదు. సో మనకు ఉన్న దానిలోనే మన దగ్గర ఉన్న దానిలోనే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఆ లైఫ్ అనేది ఎప్పటికీ ఏ ఇబ్బంది అనిపించదండి. నేను ఇక్కడ ఏమంటే ఆలు తీసుకొని దాన్ని ఉడికించుకొని దాని పీల్ అయితే తీసేసి ఇంకా ఇలా మనకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే ఏదైతే వేసానో దానిలో వేసేసి కొంచెం మగ్గనిస్తే ఇది కూడా తర్వాత మనకి కారము ఇవన్నీ వేసుకొని కొంచెం సాల్టు పసుపు అనేది వేసేసి కొంచెం ఒక 5 మినిట్స్ అనేది మగ్గనిచ్చిన తర్వాత ఏమంటే నేను లాంగ్గా పెట్టలేదండి, షార్ట్గా బిట్స్గా తీసాను అనమాట. ఎందుకంటే లాంగ్ అయితే మరీ బోరింగ్ అనిపించింది అనమాట. నేను వాయిస్ ఓవర్ చేయడానికి కూడా నాకు కష్టమవుతుంది. సో అందుకని చెప్పేసి కొంచెంగా బిట్లుగా తీసి ఇలా వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. నేను ఇందులో మీల్ మేకర్స్ కూడా వేసుకుంటానండి. మీల్ మేకర్స్ వేసుకుంటే అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. సో మీకు ఇష్టమైతే మీల్ మేకర్స్ వేసుకోండి, ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇంకా నేను మీల్ మేకర్స్ కూడా వేసుకొని ఇంక ఇలా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇంకా ఇందులోకి చపాతీ విత్ కుర్మా చిన్న థమ్సప్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే మీకు చెప్తున్నాగానే నాకే
అరే ఇవాళ ఖచ్చితంగా చేసేయాలి అంటే నేను ఇది ఎప్పుడో చేసింది, కానీ ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది అయిపోగానే ముందు చపాతీ ఇవి చేసుకొని తినేయాలన్నంత టెంప్టింగ్గా ఉందన్నమాట. అవి నేను చూస్తూ చెప్తుంటేనే ఇంకా నేను ఇందులోకి మసాలా అనేది కూడా యాడ్ చేశాను. నేను ఇందాక ఏమైతే చెప్పానో ఆ మసాలా అన్నింటినీ గ్రైండ్ చేసుకొని నేను యాడ్ చేసే మసాలా అనేది వేసేసాను. వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలి అంటే మనకి ఇంట్లో ఎంతమంది ఉంటారు, మనకి మెంబర్స్ని బట్టి గ్రేవీ ఎంత ఏంటి అనేది మనం చూసుకొని వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడమేనండి. ఇంకా అయిపోయాక ఇక నేను అనేది చపాతీస్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. నేను చేసే చపాతీ పీట అనుకోవచ్చు, ఇంకేమైనా అనుకోవచ్చు. నేనైతే ఇలా పళ్ళెం అంటామండి, పళ్ళెం మీద అయితే చేస్తాను. పీట ఏమవుతుందంటే నాకు అంత కంఫర్ట్నెస్ అనిపించదు. సో ఇది కొంచెం పెద్ద పళ్ళెం అనమాట. ఈ పళ్ళెం మీదే పెట్టేసుకొని చేసేసుకుంటాను. నాలా మీలో ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఇలానే చేస్తాననేసి. ఇంక ఇక్కడైతే రోటీ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే అంటే ఎట్లా ఉంటుందంటే నాకు చెప్పనీకి రావట్లా, కొంచెం పొరలుగా అట్లా ఉంటుందండి. అలానే సాఫ్ట్గాను చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నేనైతే ఇంక ఇలా చేసేసి స్టార్ట్ చేసామన్నమాట తినేసేయడం. ఇక కాల్చేది అయితే చూపించలేకపోయానండి, ఏంటంటే కాల్చేటప్పుడు అంటే చపాతీస్ని కాల్చేటప్పుడు నేను తీలేకపోయాను. ఇంకా చపాతీస్ అయితే రెడీ అయిపోయినాయండి. చూడండి, నిమ్మకాయ కూడా విత్ నిమ్మకాయతోనే నేను సర్వ్ చేసుకున్నాను. సో చపాతీ విత్ కుర్మా అయితే ఇలా అయితే ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో అయితే ఇది ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఖచ్చితంగా అందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో చివరిలో చెప్తున్నందుకన్నా ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.